వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ ఒక వెరైటీ వంటకం చేసుకుందామండి. మామూలుగా మనం కూటు చేసుకుంటాం, క్యాబేజీ కూటు ఇంతకుముందు చేసాం కూడా. క్యాబేజీ కూటుతో పాటు మనం రకరకాల కూట్లు చేసుకోవచ్చు. వంకాయ కూటు శనగలతో కలిపి చేయొచ్చు. పెసరపప్పు కూట్లో ఆలుగడ్డలు ములక్కాడలు వేస్ట్ చేసుకోవచ్చు. వీలు వెంబడి ఒక్కొక్క రకపు కూటు చూపిస్తాను. ఇవి పూర్తిగా తమిళ సాంప్రదాయపు వంటలు అయినప్పటికీ కూడా కొంచెం వెరైటీగా ఉంటాయి. ఎప్పుడు మనం వేసుకునే అదే ఉల్లిపాయ, అదే మసాలా పొడి, అదే ధనియాల పొడి కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు శ్రావణ మాసము, భాద్రపద మాసం ఈ సమయాల్లో ఏంటంటే మనం శనగలు నానబెట్టుకుంటాం. చాలామంది వాయినాలు కూడా శనగలే ఇస్తుంటారు. ఒకవేళ వాయినపు శనగలు ఉంటే మంచిది, లేకపోతే మనమే శనగలు నానబెట్టుకుని రాత్రంతా నానబెడితే ఇట్లా ముక్క చితుకుతుంది. ఇలా నానబెట్టిన శనగలు వంకాయలు కలిపి కూటు చేసుకోవచ్చు. కూర చాలా రుచిగా ఉంటుందండి. పొట్టిగా మనం తిరగమాతలో వేసి అల్లం పచ్చిమిర్చి వేసుకున్నా బాగుంటుంది. కూటుగా చేసి చూడండి, కొంచెం కొబ్బరి కలిపిన రుచి ఎక్సలెంట్గా ఉంటుంది. దీనికి సింపుల్ ఏం లేదు, మన దగ్గర శనగలు ఉండాలి. తర్వాత ఇలాంటి వంకాయ అయితే బాగుంటుంది. ఈ మామూలు గుండు వంకాయలు వస్తాయి కదా, అవి అంత గొప్పగా ఉండవండి. ఇది బాగా కలిసిపోతుంది, కూర ముద్దగా వస్తుంది. ట్రై చేసి చూద్దాం. ఓ మూకుడు ఏదైనా పాత్ర, ఇత్తడి పాత్ర లాంటిది కాకుండా కొంచెం మందపాటి కళాయిలో శనగలు సుమారుగా అండి ఒక అర కేజీకి ఓ 2 గుప్పెళ్ళ శనగలు సరిపోతాయి. తర్వాత సన్నగా పొడుగ్గా తరుక్కున్న వంకాయ ముక్కలు, ఓ చిటికెడు పసుపు, సరిపడా ఉప్పు వేసేసి కొంచెం ఇప్పుడు మనం అర కేజీకి దగ్గర చేస్తున్నాం కదా, దీనికి ఒక చిన్న విసిరికాయంత చింతపండు సరిపోతుంది. దీన్ని ఏం చేయాలంటే ముందే కొద్దిగా నానబెట్టి చింతపండు రసంలోనే శనగలు వంకాయలు కూడా ఉడికేలాగా చేసుకోవాలి. ఇది ఏంటంటే లూజ్గా చేసుకోవాలి, చిక్కటి రసం పోయక్కర్లేదు. పల్చగా చింతపండు నీళ్లు మొదటే గుయ్యి మంది, ఇప్పుడు చూడండి తడి తగిలేసరికల్లా నోరు గట్టిగా మూసుకుని ఊరుకుంటుంది. చింతపండు పిప్పి రాకుండా పల్చగా చింతపండు నీళ్ళు పోసి మూత పెట్టి ఉడకబెట్టేసేద్దాం. సిమ్లో ఉడికితే మనకి శనగలు కూడా తొందరగానే మెత్తపెడతాయి. ఆ నానిన శనగలకి అంత పెద్ద ఎక్కువ ఉడకబెట్టాలి, కుక్కర్లోనే పెట్టాలి అలాంటి నియమం ఏం లేదు. వంకాయలతో పాటు ఉడికిపోతే మెత్తగా అయిపోతాయి. చూడండి, నేను ఉసిరికాయ ఇంత చింతపండుకి ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు పోసాను ఇంచుమించుగా. చూడండి నీళ్ళు కనపడుతున్నాయి కదా. ఉప్పు కూడా వేసేసాం కాబట్టి వంకాయలు పాడైపోతాయి, కండ్రొస్తాయి ఆ అనుమానం ఏమీ లేదు. వీటిని చక్కగా మంచి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఈ వంకాయ ఉడికే లోపల దీంట్లోకి వేయవలసిన ముద్దని మనం వేయించుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కూటులోకి ఏదో ఒక ముద్ద వేస్తాం. ఎట్లా వేస్తారంటే ధనియాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి చక్కగా వేయించేసుకోవటం, కొంచెం కొబ్బరి కలిపి ఒక చిన్న ముద్ద, అది దాని రుచి అదేనమాట. మనం పైన ఏం వేస్తామో అదే ఈ కూరకి రుచిని తెస్తుంది. వేయిద్దాం. కొద్దిగా ఒక చిన్న స్పూన్ నూనె వేద్దాము. దీంట్లో ఒక స్పూన్, పెద్ద స్పూను ధనియాలు, తర్వాత అంతకంటే తక్కువ ఓ చిన్న స్పూను శనగపప్పు, ఓ చిన్న స్పూన్ మినపప్పు, వీటిని వేయించేద్దాం. మన కూరని బట్టి ఒక 5-6, మనకు మిరపకాయలు మరీ కారంగా ఉంటే కొంచెం తగ్గించుకోండి, లేకపోతే ఒక 5-6 మిరపకాయలు వేయచ్చు. మిర్చి ముందే వేస్తే నల్లబడిపోయి ఈ కూటు నల్లగా కనిపిస్తుంది, అందుకని అవి మిర్చి ఎర్రగా ఉండేలాగా చివరికి వేసుకుంటాం అన్నమాట. ఇందులో మిరియాలు వేయట్లేదండి. క్యాబేజీ కూటుకి మిరియాలు వేస్తాం, దీంట్లో వేయడం లేదు. కూటు రకాన్ని బట్టి ఈ పైన వేసే మన ముద్ద వేస్తాం కదా, అందులో చిన్న మార్పులు ఉంటాయి అన్నమాట. వేగిపోయింది, ఆపేద్దాము. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేస్తే ఇది చాలా బాగుంటుంది కలర్ఫుల్గా. దీనికి ఓ ఇంత మాత్రం, అర కేజీ కూరే కదా, ఇంత మాత్రం వేస్తే ఇంకొక చిన్న ముక్క కూడా వేసుకోవచ్చు. ఈ కొబ్బరి కలిపి దీన్ని ముద్దలాగా గ్రైండ్ చేయటం, ముక్కలు ఉడుకుతూ ఉండగానే అందులో వేసేస్తే ఈ మసాలా ముద్దతో పాటుగా కూటు ఉడుకుతుందనమాట. తర్వాత దీంతో పాటు ఏం చేస్తారంటే ఇంకో చిన్న అంత కొబ్బరి ముక్కని కోరి పక్కన పెట్టుకోండి తాలింపులో వేసుకోవటానికి. మన వంకాయలు శనగలు ఎలా ఉన్నాయో చూద్దాము. వంకాయ కలపలేదు కాబట్టి ముక్కలుగా కనిపిస్తున్నాయి. శనగలు చూడండి, ఇట్లా నొక్కితే నలిగిపోతుంది కదా, చాలు. మనం పోసిన చింతపండు నీరంతా ఇంచుమించుగా ఎగిరిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంతకుముందు వేయించి పెట్టుకున్నాం కదా ధనియాలు, శనగపప్పు, మినపప్పు, తర్వాత ఏమో కొబ్బరి, ఎండుమిర్చి, ఆ ముద్దని ఇందులో వేసేద్దాం. దీన్ని ఏంటంటే గ్రైండ్ చేసి డ్రైగా కాకుండా నూరేసి, మన రోట్లో నూరినా లేకపోతే ఇలా సిల్బట్ట ఉంటుంది సన్నికల మీద, ఎలా నూరినా సరే కొంచెం నీళ్ళు పోసి నూరేస్తే
ఏంటంటే కొద్దిగా ఈ ముద్దలో మనకి కూర ఉడకాలన్నమాట. ఒక్కసారి మొత్తం కదిపేద్దాము. వాసనే బాగుందండి. అంటే మనకి పప్పులు ధనియాలు కలిస్తే మంచి గుమగుమలాడుతూ వస్తుంది చూడండి వాసన. ఇంకొంచెం పలచగా ఉండొచ్చు. ఇంకొక చుక్క నీళ్ళు పోద్దాం. నేను ఈ మిక్సీ జార్లోనే పోస్తున్నాను నీళ్ళు, ఆ మసాలా వేస్ట్ కాకుండా ఉంటుందని. ఒక 5 నిమిషాల పాటు దీన్ని మనం ఉడికించి ఈ ముద్దలో ముక్కల్ని శనగల్ని ఉడకనిద్దాం. ఒక 5 మినిట్స్ ఉడికింది కదా, ఒక 5-6 నిమిషాలు ఉడకనిచ్చి పక్కన చిన్న తాలింపు పెట్టుకుందామండి. ఈ కూటు తాలింపులకి ఎప్పుడు కూడా నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది. ఈ కొబ్బరి అవి ఉన్నాయి కదా, అందువల్ల నెయ్యి వేస్తే ఎక్కువ రుచిగా ఉంటుంది. అవకాశం లేకపోతే నూనె కూడా వేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి, నెయ్యి వేస్తే బాగుంటుంది. చిన్న తాలింపే అండ్ సింపుల్, అంత పెద్ద హడావిడేం లేదు. కాసిన ఆవాలు, మినప్పప్పు, ఓ 2 ఎండుమిర్చి, కాస్త కరివేపాకు, కొద్దిగా కొబ్బరి. అంటే కొబ్బరి కోరి పెట్టుకుంటే పైన అందంగా కనపడుతుంది, ఎక్కువ రుచిగా ఉంటుంది. పైన వేసిన పచ్చి కొబ్బరి రుచి బాగుంటుంది. ఆవాలు వేద్దాం, ఒక చిన్న స్పూన్ ఆవాలు. ఆవాలు కొంచెం చిటపట్లాడగానే కొద్దిగా మినపప్పు, ఇది కదా కమ్మని రుచి వస్తుంది మినపప్పు వేగనిస్తే. ఓ 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు. స్టవ్ ఆపేసాను. కొంచెం పొడి కొబ్బరి ఇందులో వేద్దాం. పచ్చి కొబ్బరి అయితే ఎక్కువ బాగుంటుందండి ఎండు కొబ్బరి కంటే. ఎండు కొబ్బరి కాస్త నూనె వాసన వచ్చిన ఫీలింగ్ వస్తుంది. కొద్దిగా ఎర్రగా వేగనిస్తే బాగుంటుంది. కొన్ని కూట్లల్లో మనం జీలకర్ర ఇంగువ వేసుకుంటాం కదా, ఈ పర్టికులర్ దాంట్లో ఇంగువ వేయలేదు. నా ఫేవరెట్ ఇది, మీరు గమనించే ఉంటారు. జీలకర్ర కూడా వేయట్లా. వంకాయ జీలకర్ర అంత గుడ్ కాంబినేషన్ కాదండి. వేగిపోయింది, స్టవ్ ఆపేద్దాము. ఈ వేయించి ఉడికి రెడీగా ఉన్న కూటులో ఈ పోపు వేసేద్దాం. ఒకసారి పైకి కిందకి కదిపేస్తే మన వంకాయ శనగలు కూటు సిద్ధంగా ఉన్నట్టే. చాలా మంచి వాసన వస్తుందండి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుంటే తెలిసి సరిపోతుంది. ఎండుమిర్చి ఆల్రెడీ మనం కారం వేసాం కదా. జనరల్ వంకాయ కూరలో బాగా చేతి కొద్దీ నూనె వేస్తాం మనం, కూటులో నూనె ఎక్కువ వేయలేదు, అది కూడా గమనించాలి. వంకాయ శనగలతోటి కూటు చేసాము, ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.